నమస్కారం ఫ్రెండ్స్. అసలు తెలంగాణ పాలిటిక్స్ అంతా జిగుప్స కలిగించే పాలిటిక్స్ మనం చూసి ఉండం. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కూడా అటువైపే పయనిస్తుంది. కానీ తెలంగాణ పాలిటిక్స్ అసలు సిగ్గుమరిచి ప్రజల్లో ఒక చెప్పుకోలేని క్రైమ్ చేసిన ఒక మాస్ లీడర్ తన ఫ్యామిలీని మళ్ళీ పాలిటిక్స్లో నిలబెట్టాలి అనే తాపత్రయం వాళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు అసలు ఏం కాలేదు, సమాజం మొత్తం దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది అనే విధంగా వ్యవహరించడం అసలు మన సమాజం సభ్య సమాజమా? అది మనం ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఎలాంటి క్రైమ్స్ అయినా యాక్సెప్ట్ చేసుకుంటారా, మర్చిపోతారా, క్షమిస్తారా? మళ్ళీ వీళ్ళు అనుకున్నదేమి ప్రాక్టికల్గా పొలిటికల్ సిచ్యువేషన్ ఏముంది? ఈ 5 పేజీల లెటరు తండ్రికి రాయటం అసలు వీళ్ళు ప్రజలను ఏమనుకుంటున్నారు? ప్రజలను పక్కకు పెడితే మీడియా సంస్థలు దీన్ని హైలైట్ చేసి ఆ లెటర్లు చదవటం ఏంటి? అసలు కల్వకుంట్ల కవిత తెప్పను తానే తగిలేసి గట్టిగా అరవటం ఇదొక వింత ప్రవర్తన. తన కుంపటి సపరేట్గా పెట్టదలుచుకుంటే బీఆర్ఎస్ని దెబ్బకొట్టకుండా కుంపటి పెట్టవచ్చు. ఆ కుంపటి రాజేయక ముందే వేరే వాడిపై అంటే తాను వీడబోయే పార్టీపై ప్రేమ ఒలకబోయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీవు పోయేదేదో 5 పేజీ లెటర్ రాయకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నీవేమనుకుంటున్నావో నీ తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు, నీ బంధువులకు తెలుసు, నీ అన్నకు తెలుసు. వీళ్ళు 4-5గురికి తెలిసిపోయిందంటే బీఆర్ఎస్ పార్టీకి అంతా తెలిసిపోయినట్టే. మరి స్పెషల్ 5 పేజీ లెటర్ డ్రామా ఎందుకు? సరే, నీవు డ్రామా చేస్తున్నావు సరే, మరి మీడియా సంస్థలు ఆ 5 పేజీల లెటరు భగవద్గీతల గంటల కొద్దీ ఛానల్స్లో డిస్కస్ చేయటం ఎందుకు? ఇది ఎలా ఉందంటే, డాడీ నీవు చెప్పినట్టే 5 పేజీల లెటరు రాశాను, దాన్ని లీక్ కూడా చేశాను అని కవిత అంటే, కేసీఆర్ సరే తల్లి, నేను ఆ లెటర్ చదివి ఆశ్చర్యపోతాను అంటే కేసీఆర్ రాపించిన లేఖ లీకు చేయించి కేసీఆర్తోనే చదివించి
కేసీఆర్ ఆశ్చర్యపోయేటట్టు చేసే వ్యూహంలో ఇది భాగమైతే, మరి మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియా ఛానళ్ళు సిగ్గు లేకుండా, అసలు ఇన్వెస్టిగేట్ చేయకుండా, రోడ్డు మీద దొరికిన లెటర్ని పట్టుకొని అది లీక్ అయిన లెటర్ అని దాన్ని గంటల కొద్దీ డిస్కషన్ పెట్టడం అన్ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అనిపించుకుంటుంది. ఎక్కడ ఏం లీక్ అయినా అక్కడ కెమెరాలు పెడితే ప్రజలు అసహించుకుంటారు. చాలా చోట్ల లీక్లు అవుతుంటాయి కదా, అక్కడ పోయి కెమెరా పెడతావా? ఇది కూడా అలాంటి లీకే. ఫ్యామిలీలోని గుట్టు రట్టు కాకుండా 10 సంవత్సరాలు మెయింటైన్ చేసిన వాళ్ళు సడన్గా ఇలాంటి లెటర్లు లీక్ చేస్తున్నారంటే, అంటే ఫస్టే దీని హెడ్లైన్సే లీక్ లెటర్. హెడ్లైన్స్ డాడీకి ప్రేమతో కాదు, ఇది లీక్ లెటరే. లెటర్ లీక్ అయింది అంటే దాని మెయిన్ ఉద్దేశమే లీక్ చేయటం. లీక్ చేయటం అంటే ప్రజలని మభ్యపెట్టడం. డాడీకి తెలియని అంతర్గత విషయాలు కవితకు తెలుసుంటాయా? కవిత నడుపుతున్న జాగృతి ప్రజలను జాగృతం చేయడం పక్కనుంచితే, తనకు తానే జాగరూకంగా ఉండలేకపోయింది, అంటే అలర్ట్గా ఉండలేకపోయింది. తాను చేసే పనులపై తనకే కంట్రోల్ లేకుండా పోయే ఒక లీడరు ప్రజలను జాగృతి చేస్తుంది అంటే ఇది నవ్విపోయే విషయం. తెలంగాణ జాగృతి ఒక సూడో కల్చరల్ ఆర్మ్ ఆఫ్ బీఆర్ఎస్ అనే కన్నా టీఆర్ఎస్. ఎందుకంటే నేషనల్ లెవెల్లో కవిత చేసిన డ్యామేజ్తో ఇప్పుడు బీఆర్ఎస్ఏ లేకుండా కేవలం టీఆర్ఎస్ మిగిలిపోయింది. కనుక మనం ఇంకా బీఆర్ఎస్ అని సంబోధించేది విడిచిపెట్టి టీఆర్ఎస్ అని సంబోధించాలి. మీడియా ఛానళ్ళు ఆ లెటర్ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా కనుకొని అప్పుడు ఆ లెటర్ని పబ్లిక్ డిబేట్లో పెట్టాలి. కానీ చెత్తా కుండీలో దొరికిన ఆ లెటర్ని పట్టుకొని గంటల కొద్దీ డిబేట్ చేయటం ప్రజలను స్వయంగా మీడియా ఛానల్సే మభ్యపెట్టడం అని క్లియర్గా తెలుస్తుంది. అంటే టీఆర్పీ కోసము, పాపులారిటీ కోసము రోడ్డు మీద గాలికి వచ్చి డోర్ దగ్గర పడ్డ లెటర్ని తీసుకొని దాన్ని ప్రాచుర్యం తేవటం అంటే టైంపాస్ చేయటం, ప్రజల వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయటం అని అన్ని ఛానళ్ళు తెలుసుకోవాలి. ఆ లెటర్ కంటెంట్ చూస్తే బీఆర్ఎస్ భవన్లో వాచ్మ్యాన్ కూడా చెప్తాడు ఆ అంశాలు. అంటే ఒక పార్టీ చేసిన తప్పులు అవి ఎంత బహిర్గతంగా ఉన్నాయి అంటే అది ఎంత ఓపెన్ సీక్రెట్స్ అంటే బీఆర్ఎస్ దగ్గర గేట్ కీపర్ కూడా చెప్తాడు, పార్టీ తప్పు చేయటం వల్ల ఇలా జరిగింది. ప్రాక్టికల్లీ తప్పు ఎవరు చేశారు? ఆ పార్టీ కొంప ఎవరు ముంచారంటే కల్వకుంట్ల కవిత. మరి పార్టీ ఎందుకు వీక్ అయింది అని చెప్పేది కూడా ఆ వ్యక్తే. కొంప ముంచిన వ్యక్తే పడవ మునుగుతుంది, కొంప మునుగుతుంది అని దానిపై నిలబడి, డాబాయి పై నిలబడి గట్టిగట్టి అరుస్తుంది. ఆమె చెప్పిన సో కాల్డ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వాచ్మ్యాన్ కూడా తెలిసినప్పుడు దానికి 5 పేజీలు ఎందుకు? పేజీలు దండగా.
తెలుగులో ఇట్లా ఉంటుంది, పేజ్ను పేజీలు అంటారు. పేజీ, మనం కూడా పేజీలే అనాల్సి వస్తుంది, లేకపోతే అర్థం కాదు. పేజ్ అంటే అదే కొత్త వర్డ్ అంటున్నాడు, పేజీ అంటున్నా, పేజీలే అనాలి. 5 పేజీలు లేఖ ఎందుకు? ఈ లేఖ వల్ల విభేదాలు ఉన్నాయి అని కావాలని ప్రజలను మిస్గైడ్ చేయడానికి ఇలాంటి లెటర్లు బయట వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే మా దగ్గర విభేదాలు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే. ఇక్కడ రాసిన పాయింట్స్ ప్రతి వాచ్మ్యాన్కి తెలుసు. మరి 5 పేజీల లెటర్ సారాంశం ఏమంటే, మా దగ్గర విభేదాలు ఉన్నాయి, వేరే పార్టీ వాళ్ళు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మాలోని విభేదించిన వాళ్ళని మీ పార్టీలో కలుపుకోండి, అంటే పార్టీని చీట్ చేసుకొని మీరే పనిచేసుకోండి అని 5 లెటర్ల సారాంశం, 5 పేజీల సారాంశం. మన క్యాడరే బీజేపీ దీన్ని కోరుకుంటుంది, ఆల్టర్నేటివ్ అంటుంది అంటే అసలు మీ క్యాడర్లో అంటే అవకాశవాదం ఎక్కువ, అంటే క్యాడర్ సిన్సియర్గా లేరు అని అర్థం. ఈ 5 పేజీల లెటర్ ఏం చెప్తుందంటే క్యాడర్ సిన్సియర్గా లేరు, లాయల్గా లేరు. మన ఫ్యామిలీలో మెంబర్స్ ఎంత లాయల్గా ఉన్నారో క్యాడర్ అంత లాయల్గా లేరు. వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ గెలవడానికి నా తప్పులు కారణమని కల్వకుంట్ల కవిత చెప్తలేదు. కాంగ్రెస్ గెలవడానికి మనం బీజేపీకి ఇచ్చిన సపోర్టే కారణం అని చెప్తుంది. అసలు అది కాదు. రీజన్ ఏమంటే కల్వకుంట్ల కవిత చేసిన లిక్కర్ స్కామ్ వల్ల ఇదంతా జరిగిపోయింది. ఒక ప్రముఖ పొలిటీషియన్ యొక్క ఆడబిడ్డ ఇలాంటి స్కామ్ చేసి అంటే పశ్చాత్తాపం లేకుండా రోడ్ల మీద తిరుగుతుంది అని కోపంతో కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తెచ్చారు ప్రజలు. అంతేగాని మనం బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నామా, మనం దేనికి సపోర్ట్ ఇస్తున్నామా అది చూసి కాంగ్రెస్కి ఓటేయడం ప్రజలంతా మూర్ఖులు గారు. బీజేపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, కాంగ్రెస్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మిమ్మల్ని తొక్కిన కాలుతో అంత ఈజీగా వదిలేరు ప్రజలు. మీరిప్పుడు కోరుకుంటున్నది ఏమంటే, మా పార్టీలో విభేదాలు ఉన్నాయి, మీకు కావాల్సిన వాళ్ళను మీరు ఏరుకొని పోండి, అంటే ఒక రాజకీయ భవిష్యత్తును మా అందరికీ కలిపియండి వేరే పార్టీలన్నీ కలిసి. అంటే ఇంత స్పష్టంగా సిగ్గు లేకుండా, ఈ లెటర్ కూడా సిగ్గు లేకుండానే ఉంది. 5 పేజీ. అంటే మా యావత్ పార్టీలో విభేదాలు ఉన్నాయని బహిర్గతం చేసి రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీల వైపు చూస్తున్నాము, రండి రండి అని పిలిచే లెటరే ఈ 5 పేజీల లెటర్. దీనికి డిబేటు, దీనిలోని అంశాలు చదవటము, మీడియా ఎంత మూర్ఖపుదో లేదా అమ్ముడు పోయిందో ఈ 5 పేజీల లెటర్ చదివిన వాళ్ళంతా ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఏ కేటీఆర్ ఈ లెటర్ రాసింటే, హరీష్ రావు లెటర్ రాసింటే అది మాట వేరే. లేదా సికింద్రాబాద్ ఎమ్మెల్యే రాసింటే మాట వేరే. గౌడ్ అంటే బీఆర్ఎస్కి సిన్సియర్గా ఉన్న లీడర్స్ ఒక 10 పేజీ లేదా ఒక బుక్కు రాసింటే కూడా తప్పులేదు. కానీ ఏ వ్యక్తి బీఆర్ఎస్ కొంప ముంచిందో, లేవకుండా చేసిందో, అబాస్పాలు చేసిందో ఆమెనే అసలు పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అని
తానేదో లాయల్గా ఉన్నట్టు. ఇప్పుడు వేరే కుంపటి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. నాకు జరిగిన అన్యాయం వల్ల నేను బీఆర్ఎస్ విడుతున్నా అంటే బీఆర్ఎస్లో అసంతృప్తులంతా నా వెంట ఉన్నారు అని చెప్పి బయటికి వెళ్ళిపోతే కొద్ది గొప్ప బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకొని పోతే వాళ్ళని మేపితే సరిపోతుంది. అంతేగాని ఈ లెటర్ వల్ల నేను పోతున్నా డాడీ అంటే వద్దంటాడేమో అని, నేను పోవాలనా డాడీ అంటే ఎందుకు పోతావు బేటా మనకేం తక్కువైంది అంటాడేమో, అంతా అన్నకేనా డాడీ అంటే కాదు బేటా నీకు కూడా ప్లేట్లో తీసి పెట్టినా తినిపో అంటాడేమో, ఆస్తుల విషయం ఏం డాడీ అంటే బయట మాట్లాడక బిడ్డ నీకు కావాల్సింది ఇస్తాలే అంటాడేమో, అంటే రాజకీయ భవిష్యత్తు స్పష్టంగా లేని టైములో నాన్న పార్టీని దువ్వుతూ తన రాజకీయ భవిష్యత్తును సుదీర్ఘంగా నడుపుకునే ప్లానే ఈ 5 పేజీల నాన్నకు ప్రేమతో లేఖ. దీన్ని మనం సీరియల్ లాగా డైలీ సీరియల్ లాగా గంటలు చూసి మబ్బపడే అవసరమే లేదు. ఎందుకంటే ఇవంతా ఫిక్స్డ్. ఫుల్ స్టాప్ దగ్గర నుంచి కామా వరకు కేసీఆర్కి తెలియకుండా లెటర్ బయట రాదు. అదే లెటరే, టైటిలే లీక్ లెటర్. ఇంకా లెటర్ లీక్ అయింది అనడాంట్లో దాంట్లో ఏం సందర్భం ఉంది? ఆ టైటిలే లీక్ లెటర్, వీక్ లెటర్, కక్కుర్తి లెటర్, దిక్కుమాలిన లెటర్. అది ఒక పేజీలో ముగించాక 5 పేజీలు అంటే లక్కీ నెంబర్ ఏమో 5. కాబట్టి మనమంతా ఇలాంటి ట్రాప్లో పడకుండా మన బ్రెయిన్ని ప్రాపర్గా యూజ్ చేసి ప్రాపర్ డైరెక్షన్లో మనం నడుస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరినీ ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.